తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. అటువంటిది లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. గత 5 ఏళ్లలో తిరుమల లడ్డూలో వినియోగించింది ఆవు నెయ్య, జంతువుల కొవ్వ. నిన్న సీఎం చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక రాజకీయ దుమారమే రేగింది. భక్తుల్లో కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి దానిపై మాట్లాడేందుకు గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు, నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి, గురుమూర్తి గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా అసలు లడ్డూ తయారీ అసలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఒకసారి లడ్డూకున్నటువంటి ఆ విశిష్టత, ముఖ్యంగా భక్తులకు తిరుమల లడ్డు ఆ ప్రసాదం అనేది మహద్భాగ్యంగా భావిస్తారు. సో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ వివాదం గురించి మనం వద్దాము. స్వామి చెప్పండి. అంటే లడ్డూకు సంబంధించి వివాదం మీరు వినే ఉంటారు. ముఖ్యంగా జంతు కొవ్వుతో చేశారు, గత 5 ఏళ్లలో అపవిత్రత చేశారు, నాణ్యత లేదు అన్నటువంటిది చూశారు, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది అని అంటున్నారు. సో దీనిపై ముందు మీ అభిప్రాయం చెప్పండి. చాలా మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. మన కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటేశ్వరుడు. భక్తులు తాలూక వేమంటే కష్టాలు, కటహ అంటే దూరం చేయవాడు, భక్తులు తాలూకా ఇబ్బందులు, బాధల్ని దూరం చేసేవాడు వెంకటేశ్వరుడు. మరి భగవంతుడికే కష్టాలు వస్తే ఆయన భక్తుల కష్టాలను తీసుకోవడానికి ఆయన ఉండే, మరి గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామికే కష్టాలు పెట్టింది, వెంకటేశ్వర స్వామికే పరీక్షలు పెట్టారు. వెంకటేశ్వర స్వామి తాలూకా ఆయన చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలలో మరి అనేక దుమారాలు రేపారు. అక్కడ ఉండేటువంటి పవిత్రత, అక్కడ ఉండేటటువంటి ఆచారాలు, అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి స్థల పురాణాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం తెలిసి కూడా అక్కడ ఏమి చేయకూడదు అటువంటి కార్యక్రమాలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరిచారు. ఒక పక్క లడ్డూ రేట్లు పెంచారు. పోనేమైనా నాణ్యమైన నెయ్యి ఇచ్చారా? పోనేమైనా ప్రసాదం ఏమైనా చాలా అద్భుతంగా గత ప్రభుత్వాల కంటే ఏమైనా ఉత్తమంగా తయారు చేశారా? సంతోషిద్దాం. అది లేదు, ఆ నాణ్యత పోయింది. ఆ లడ్డూ ప్రసాదం ఒకప్పుడు ఎవరైనా తెస్తే ఇంట్లో పెడితే చాలు ఆ సువాసన వచ్చేది. అటువంటి స్వచ్ఛమైన నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి యాలకులు, స్వచ్ఛమైనటువంటి కర్పూరాన్ని, స్వచ్ఛమైనటువంటి ఏదైతే ఉన్నాయో బాదం పప్పు కానివ్వండి, ఆ పిండి కానివ్వండి, అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. ఆ లడ్డూని చేతిలో పెడితే చాలు అంత అనుభూతిని పొందేవారు. ఇది వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా నోటు వెంబడి వచ్చేటటువంటి మాటలు ఇవి. మరి అటువంటి నాణ్యత ఏమైపోయింది? మీరు రేట్లు పెంచారు, గదుల రేట్లు పెంచారు, సేవల రేట్లు పెంచారు, టిక్కెట్ల రేట్లు పెంచారు. ఎందుకంటే మేము ఇంకా మెరుగుపరుస్తున్నాం అన్నారు, ఇంకా బాగా భక్తులకి సేవలు దగ్గర అవుతున్నాం అన్నారు, భక్తులకి మేము సేవలు ఇంకా పెంచుతున్నాం అన్నారు, భక్తులకి సౌకర్యాలు పెంచుతున్నాం అన్నారు. సంతోషం. ఏవి సౌకర్యాలు? కనీసం చంటి పిల్లలకి మీరు పాలు ఇవ్వగలిగారా? కనీసం అక్కడ ఉండేటువంటి క్యూలో ఉండేటటువంటి భక్తులకి లడ్డూ వివాదానికి సంబంధించి వైసీపీ నేతలు అంటున్నారు కావాలనే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, విచారణకైనా మేము సిద్ధమే అంటున్నారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి కుట్రే, రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళదంతా ఉత్తిదేనమ్మా. ఇప్పటికీ దయచేసి వాళ్ళు మారాలమ్మా. తప్పుదాన్ని ఒప్పుకోవాలి. ఎంతకాలం కప్పిపుచ్చుతారు? వెంకటేశ్వర స్వామి మీద మీకు ఉండేటటువంటి అభిమానం ఉంటే వివాదాలు ఎందుకు వస్తాయి? కనీసం మీ అధినేత అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసినటువంటి మహానుభావుడు, వారి వస్తే డిక్లరేషన్ అడిగి తెప్పించుకొని నేను వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను పరమ దైవముగా, అన్యమతస్తులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు? ఆ రోజు హిందూ సంఘాలుగా, స్వామీజీలుగా మేము చాలా ప్రాధేయపడ్డాం. అయ్యా, మీరు ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, మీరే ధర్మాన్ని అతిక్రమిస్తే, మీరే అక్కడ ఉండేటువంటి ఆచారాలను మంట కలిపేస్తే, మీరే ఆ పక్కనే ఆ ఉండేటువంటి దాన్ని మీరు పట్టించుకోకపోతే ఎవరు దాన్ని గౌరవిస్తారు? అలాంటప్పుడు డిక్లరేషన్ ఎందుకు పెట్టుకోవాలి? ఎంతమంది ఇతర దేశాల నుండి ఎంతమంది రాలేదు డిక్లరేషన్ సంతకం పెట్టి? ఓకే స్వామి, ఒకసారి నారాయణమూర్తి గారితో మాట్లాడి వాళ్ళ పైన వచ్చేటువంటి ఆరోపణలకు ఏంటి సమాధానం అనేది మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నారాయణమూర్తి గారు నమస్తే అండి. గత 5 ఏళ్లలో స్వామివారి లడ్డు తయారీకి సంబంధించి ఆవు నెయ్యి కాకుండా
జంతు కొవ్వుతో తయారు చేయించారు, అపవిత్రం చేశారు. ఇది వస్తున్నటువంటి ఆరోపణ. అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది అని చెబుతూ ఒక రిపోర్ట్ను కూడా ముందు పెడుతున్నారు, ప్రజల ముందు పెడుతున్నారు. మీ సమాధానం ఏంటి? ఇది చాలా దుర్మార్గమైన ప్రకటన చేశారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. సరిదిద్దుకోలేని తప్పు చేశారు. అత్యంత దుర్మార్గమైన స్టేట్మెంట్. అట్లా చెప్పి ఉండి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఇవాళ తిరుమల దేవస్థానం అనేది ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పిలిగ్రిమ్ సంబంధించిన ఒక ప్లేస్. ఆ ప్రదేశానికి అక్కడ వెళితేనే జన్మధన్యం అవుతుంది, అక్కడ అడుగు పెడితేనే కొండ మీద జన్మధన్యం అవుతుంది అనేటటువంటి ఒక గొప్ప ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశారు ఈ విధంగా మాట్లాడి. నేను ఎందుకు చెప్తున్నానంటే టిటిడి అనేది నారాయణమూర్తి గారు ఇలా మాట్లాడి అపవిత్రం చేశారు అని అంటున్నారు. ఆ పని చేశారు, అపవిత్రం చేసిందే మీరని వాళ్ళు అంటున్నారు. నేను అదే అంటున్నా. జూలై 12వ తారీఖున ఇక్కడ జూలై 17 వాళ్ళకి అంతే. జూలై 23న ఆ టెస్ట్ ల్యాబొరేటరీస్ నుంచి ఆ టెస్టింగ్స్ వచ్చాయంటున్నారు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే. దాంట్లో ఈవో గారు శ్యామలరావు గారు ఏమని చెప్పారు, ఇందులో విజిబుల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి అన్నారు. సీఎం గారు ఏమన్నారు, యాన్యువల్ ఫ్యాట్ అని అన్నారు. ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు, మాట తడబడ్డాడు. అది చెప్పు ఇది చెప్పి అపచారం చేశారు. వెంకటేశ్వర స్వామిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్న ప్లేస్ లో ఆ చైర్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల ఆచార వ్యవహారాలు తెలుసు ఆయనకి. అయినప్పటికీ కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంత దుర్మార్గమైన ప్రకటన చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా కూడా మానసిక క్షోభకు గురయ్యారు. నారాయణమూర్తి గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే నిర్ధారించిందో ఒక ఇది రిపోర్ట్ అంటూ, అందులో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్ అండ్ పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ ఫ్యాట్ వీటికి సంబంధించి అదేంటి మరి? ఇప్పుడు ఆ ల్యాబ్ అయితే కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ల్యాబే కదా మరి. అంటే ఆ రిపోర్ట్ అబద్ధమా లేదంటే ఏంటి? దానికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి. ఇవాళ నేను అదే అంటున్నానమ్మా. తరతరాలుగా ఇవాళ మేము 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ లో ఉన్నాము. గవర్నమెంట్ వేరు, టిటిడి మళ్ళీ ఆ వ్యవస్థ వేరు. ఆ వ్యవస్థకి ఇవాళ కాదు, తరతరాలుగా ఒక సాంప్రదాయం ఉంది, ఒక స్వామీజీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చారా స్వామీజీ మీరు? టీడీపీ ఆఫీస్కి వెళ్ళి వచ్చారా ఏంటి? అంటే మీ తప్పులు ఎత్తి చూపితే టీడీపీ మాట్లాడలేదు. మీ తప్పులు ఎత్తి చూపితే పార్టీలు టీడీపీ ఆఫీస్ అంటే మీకు నచ్చినట్టు చేసి వెళ్ళిపోతే మీ చేతులు అధికారం తెస్తారు, దానికి వెళ్ళిపోతారా? టీడీపీ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ అంటారు అంటే ఎవరి సమస్యలు దయచేసి ప్రజలకు అర్థం కావాలి, ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలియాలి. నారాయణమూర్తి గారు, సరిదిద్దుకోండి. మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను స్వామి, మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను. తప్పులు ఎత్తి చూపలేదా? ఎత్తి చూపలేదా మేము? నారాయణమూర్తి గారు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారండి? గురుమూర్తి గారి వర్షన్ కూడా తీసుకోవాలి దయచేసి. ఇద్దరు కూడా సంస్కారం ఏది? ఎక్కడండి సంస్కారం? మొత్తం సాధువులంటే తప్పులు చేసి ఎత్తుకోపరా? స్వామి నారాయణమూర్తి గారు
నారాయణమూర్తి గారు మళ్ళీ మీ సమాధానం తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి గురుమూర్తి గారి వర్షన్. గురుమూర్తి గారు రాజకీయ లబ్ధి కోసమే కాంట్రాక్ట్ మార్చారు అని చెప్పేసి మళ్ళీ అది పునరుద్ధరించడానికి నాణ్యత పేరుతో రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది అనేది ఇటు టీడీపీ పై వస్తున్న విమర్శ. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు దయచేసి ఇది పద్ధతి కాదండి. ఇద్దరు కూడా సరస్వతి గారు స్వామి ఎవరికి తెలియదండి శ్రీనివాసరావు సరస్వతి గారు స్వామి నారాయణమూర్తి గారు స్వామి మీకు బుద్ధి రావడం స్వామి ఇప్పుడు ఇది ఆ వేదిక కాదు, వేదిక కాదు, రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకునే వేదిక కాదు. ఒక్క నిమిషం దయచేసి ఏం మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం స్వామి నారాయణమూర్తి గారు మళ్ళీ మీ టైం అప్పుడు మాట్లాడండి. అలా కాదమ్మా, ఎవరు చేశారమ్మా మాట్లాడడానికి ఏమైనా అర్థం పడుతుంది? ట్రస్ట్ బోర్డులు ఎవరు చేశారమ్మా? రెడ్డి లెక్కర డౌన్లు జనాలకు అర్థం అవ్వాలని మాట్లాడుతున్నామా, అర్థం కావద్దని మనమే మాట్లాడుతున్నాం. నారాయణమూర్తి గారు దయచేసి మీ మ్యూట్ చేస్తే మీకు అగౌరవంగా ఉంటుంది. దయచేసి మర్యాదలే తెలియదు స్వామీజీ నీకు. నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా ప్లీజ్ దయచేసి వెళ్ళకండి, టాపిక్ లోనే ఉండండి. గురుమూర్తి గారు నారాయణమూర్తి గారు ప్లీజ్ దయచేసి స్వామి దయచేసి మీ మ్యూట్ చేస్తే మీకు అగౌరవంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎంటర్టైన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. ప్లీజ్ దయచేసి అక్కడ దాకా తీసుకురాకండి, ప్లీజ్ వ్యక్తిగతంగా వెళ్ళకండి. గురుమూర్తి గారు మీరు వచ్చిన తర్వాత అంటే గతంలో వర్క్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి పాతగా వాళ్లకు ఆ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళు మనకు పనిచేయకూడదు, మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఒక నిందేసి మారుస్తున్నారు. ఈ నింద వల్ల ముఖ్యంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. జ్యోత్స్న గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి స్వామీజీ గారికి, నారాయణమూర్తి గారికి, వీక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక పవిత్రత, అక్కడ ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిద్దని, అక్కడ తులిబండారాలు కానీ ఇంకోటి కానీ అన్ని కూడా ఎంత బాగుంటాయి అనేది అందరికీ ప్రపంచానికి అంతా తెలుసు. మరి ముఖ్యంగా ఆ లడ్డూ విషయం చూసుకున్నట్టయితే బహుశా ప్రపంచంలోనే ఎక్కడ అలాంటి రుచి కానీ మంచి స్మెల్ కానీ ఎక్కడ. దాన్ని గతంలో అక్కడ నెయ్యి కూడా నందిని కోఆపరేటివ్ డైరీ ఏదైతే కర్ణాటక చెందిన వాళ్ళు రాయితీ మీద వెంకటేశ్వర స్వామి భక్తితో వాళ్ళు సప్లై చేస్తూ ఉండేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ ఫుడ్ సప్లై వాళ్ళకి మరి గతంలో కంటే కూడా తక్కువ రేటుకి 320 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తా ఉన్నారు. వాళ్ళ బయటకు కొనాలంటే 400 నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది, మంచి నెయ్యిని బట్టి రేట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో నారాయణమూర్తి గారు చెబుతున్నారు మేమేదో రాజకీయ స్వార్థం కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటే ఎవరైనా సరే పనికి రాకుండా పోతారు. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడినటువంటి దేవుడు, నక్సలైట్ బాంబు బ్లాస్ట్ లో కాపాడిన దేవుడు. ఇవాళ క్లియర్ గా ఏదైతే ఈ ఎన్డీడీబీ ల్యాబ్ కాల్స్ ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ నివేదికల్లోనే, ఎందుకంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో అక్కడ లడ్డూ బాగుంటలేదు, భోజనాలు బాగుంటలేదు, అదేవిధంగా ఆ రేట్లన్నీ కూడా పెంచారు, వెంకటేశ్వర స్వామిని ప్రజలకు దూరం చేస్తున్నారని అనేక సందర్భాల్లో మేము మాట్లాడటమే కాదు, అక్కడికి తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు గతంలోకి ఇప్పుడు పోల్చుకుంటే బాధేస్తుంది, ఆ దర్శనాలకు వెళ్తే బాధేస్తుంది, ఆ లడ్డు ఆ భోజనాలు మొత్తం కూడా ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నారని చెప్పి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతాం. ఇదే అభిప్రాయాన్ని భక్తులు కూడా అనేక మంది వ్యక్తం చేయటం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాబ్ టెస్ట్ పంపినప్పుడు స్టాండర్డ్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో మరి 96.68 పైబడి ఉండాల్సింది 20% మాత్రమే ఉంది. అంతేకాకుండా అందులో రకరకాల ఆయిల్స్, అదేవిధంగా
ఆ కొవ్వుకు కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపి మరి చేస్తున్నారంటే అంత కక్కుర్తి పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? రేట్ ఎందుకు తక్కువ కోడి చేశారు? కాబట్టి ఇది మేమేదో వ్యక్తిగతంగా ఆరోపణ చేయటం కాదండి. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పవిత్రమైనటువంటి పరమ మరి మహత్యం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు గురించి ఏది పడితే మాట్లాడితే కుదిరిద్దా? గతంలో వీళ్ళకి అలవాటు వైసీపీ ప్రభుత్వానికి. పింక్ డైమండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పింక్ డైమండ్ గురించి మాట్లాడారా? మేము ఆ రోజున ప్రతిపక్షంలో మాట్లాడాం. క్వాలిటీ బాగోల లడ్డులో, అన్నంలో క్వాలిటీ లేదు, రేట్లు పెంచేశారు అని మాట్లాడాం. కాబట్టి వచ్చిన వెంటనే ఆ ల్యాబ్ టెస్ట్ పంపితే దాంట్లో అంటే గురుమూర్తి గారు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్ని కాంట్రాక్టులు మారడాలు కొన్ని విషయాలలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి కూడా అంతకుముందు నందిని ఉంది, ఆ తర్వాత మార్చారు. సో ఇప్పుడు మీరు వచ్చి మార్చడం కోసం మళ్ళీ దాన్ని ఏ విధమైనటువంటి లైన్ తీసుకోవాలో తెలియక ఇలా టర్న్ చేశారు. అది కల్తీ ఉంది, అందులో కొవ్వు ఉంది, జంతు కొవ్వు ఉంది అనేది ఒకటి తీసుకొచ్చారు రిపోర్టు అనేది కావాలని నిందలు చేస్తున్నారు. ఎటువంటి విచారణకైనా మేము సిద్ధమని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏదైతే ఆ సప్లై చేస్తున్నటువంటి నేనే ల్యాబ్కి పంపాము. ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్ట్ని ప్రపంచానికి చూపిస్తున్నాం. మాకు ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే వాళ్ళు ఎవరైనా సరే పతనం అయిపోతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ మరి స్వామీజీ గారు కూడా చెప్పారు, అక్కడ అన్ని కూడా రేట్లు పెంచేశారు, తర్వాత క్వాలిటీ లేదు అని ఆయన మాట కాదండి, మాట ఆయన చెప్పారు. అంత మాత్రాన నారాయణమూర్తి గారు స్వామీజీ, తెలుగుదేశం స్వామీజీ ఏం మాట్లాడి అయ్యి గురుమూర్తి గారు ఇప్పుడు మేము ఏదైతే గతంలో అధికారంలో వైసీపీ ఉండగా మేము అనేక సందర్భాల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా నాయకులు కావచ్చు, చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత గురించి కావచ్చు, రేట్లు పెంచే విషయంలో కావచ్చు, లడ్డూ గురించి కావచ్చు, అక్కడ పెట్టే అన్నదానం గురించి కావచ్చు, వీటన్నిటి మీద మేము మాట్లాడినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ క్వాలిటీ లేదనే దాని మీద ఇవన్నీ కూడా చేశాం. ఇవాళ ఇంకొకటి కూడా, ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ నెయ్యి అయితే ఏదైతే ఉందో నెయ్యి మీద ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ, బెంగళూరుకు చెందినటువంటి వాళ్ళని, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళని, శాస్త్రవేత్తలను నలుగురు పెట్టి అది ఏ విధంగా లడ్డు క్వాలిటీ రావాలంటే ఏ విధమైన నెయ్యి కొనాలి, ఒకవేళ తక్కువ రేటు కన్నా కోడి చేస్తాడు వాళ్ళు ఏ విధంగా ఇవ్వగలుగుతారు, పాలు ఎక్కడ కొనగలుగుతున్నారు, పాలు ఎంత కొంటున్నారు, పాలలో క్వాలిటీ ఏంటి, ఆ తర్వాత నెయ్యి ఏంటి, నెయ్యి క్వాలిటీ ఏంటి, ఆ రేట్ ఏంటి, మొత్తం అన్ని విషయాల్లో కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు మేము అవన్నీ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో పెట్టి ఎవరైతే కొత్తగా ఇప్పుడు మేము ఇవ్వాలనుకుంటున్నామో నందిని కావచ్చు, ఆల్ఫా కావచ్చు, ఫుడ్స్ కావచ్చు, వాళ్ళకి అవన్నీ కూడా చెప్పి మేము ఇవ్వటం జరిగింది. అంతేగాని కళ్ళు మూసుకుని తక్కువ రేటుకి వస్తున్నారని, ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆలయంలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయంలో క్వాలిటీ ఉండాలా, ఏదైతే సాంప్రదాయం ఉండాలా అవన్నీ కూడా చూసుకోవాలి. ఈ కల్తీని ఎందుకంటే ఇంత క్వాలిటీ తక్కువగా ఉంటాం అనేది మరి ఇందాక స్వామీజీ గారు ఒక మాట చెప్పారు, ఆ లడ్డు ఇంట్లో పెడితే గుమగుమలు ఆడిపోతా ఉంది. అలాంటిది ఇవాళ గతంలో ఆ లడ్డూలు ఎలా ఉందో మనం చూసాం. సరే ప్రజలందరూ చూశారు, ప్రపంచం అంతా చూసింది. ఇవాళ నారాయణమూర్తి గారు ఆయన ఏమి లేదు అంటే చూస్తా ఉన్నారు. ఇవాళ కనీసం అక్కడ సొంత మనుషులు పెట్టి, అదే విధంగా టీటీడీ చైర్మన్ గా మరి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబాయ్ తర్వాత మళ్ళీ ఇంకో బాబాయ్ కరుణాకర్ రెడ్డి గారు పెట్టారు. పెట్టి దాన్ని టీటీడీని వాళ్ళ సొంత సంస్థలాగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. వాళ్ళ మాకు ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేనైనా ఇంకొకడైనా మాట్లాడాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు మాట్లాడారు పింక్ డైమండ్ అని, కానీ ఏ రోజైనా ప్రస్తావించారు 5 ఏళ్లలో? మరి నిరూపించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. దానిపైన సమాధానం నారాయణమూర్తి గారి దగ్గర తీసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒకసారి స్వామి గారు. అమ్మా, మేము కోరేది ఏంటంటే అందరూ బాగుండాలి, వ్యవస్థ చక్కదిద్దాలి, భక్తులు తాలూకా మనోభావాలు గాయపడకూడదు అని మేము పదే చెప్తున్నాం. అది అర్థం చేసుకుంటే ఒక యద్భావం తద్భవతి, ఎవరిని ఏ దృష్టిలో చూస్తారో వారు ఆ విధంగా కనిపిస్తారు. దానికి దోషం మేమేం చేయగలమమ్మా? మీరు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అడగండి. గత 5 ఏళ్లలో ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రత, ఆయన తాలూకా ప్రాశస్త్యత, ఆయన విశిష్టత ఎంత మంట కలిసిపోయిందో.
ఎంత దారుణం అంటే అమ్మా, ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన క్యూ కాంప్లెక్స్ లో జై గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేటువంటి గోవింద నామస్మరణ మనం విన్నాం తప్ప డౌన్ 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 ఈవో డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ వైసీపీ గవర్నమెంట్ అని ఎప్పుడైనా భక్తులు ఆక్రందన మనం అలాంటి బాధ ఎవరైనా మనకి అలాంటి మాటలు వినడం బాధకరమే, బాధపడతాం. కానీ భక్తులు ఎంత మనస్సులు కకా వికలమైపోతే అలాంటి నినాదాలు చేసి ధర్నాలు చేస్తారమ్మా టీటీడీలో దర్శన అటువంటి రాజకీయ ఎజెండా అక్కడ క్రియేట్ చేశారు కావాలని అటువంటివి రాజకీయం అయితే అది అలా అంత రాజకీయం అయితే ప్రతిదీ ఏ మాట అంటే రాజకీయమే, ఏ తప్పు చెప్పినా రాజకీయమే, ఎవరు చెప్పకూడదు, ఎలా చేసినా వెళ్ళిపోవచ్చు. ఆ సేవలు పెంచేయండి, గదిలేండి సుబ్బారెడ్డి గారు ఒకసారి చూడండి ఆ వీడియో. గది ఉంది కదా 500 1000 రూపాయలు చేయి, ఆ తోమాల సేవ 5000 చేయి, ఇది ఉందా ఈ లడ్డూ ప్రసాదం పెంచండి. ఏమిటమ్మా ఇది? సంతలో కూరగాయల మార్కెట్లో మీరు వ్యవహరిస్తే దయచేసి అర్థం చేసుకోండి, తప్పులు సరిదిద్దండి. ఈ 5 ఏళ్లలో లడ్డూ ప్రసాదమే కాకుండా ముఖ్యంగా మీ పరిధిలో మీకు నచ్చనటువంటి అంశాలు మారినవి, ఇవి ఫలానా మారేవి, అవి నచ్చలేదు అనేకం అమ్మ, ఒకటి కాదు, పెద్ద చిట్ట. అదొక పెద్ద భారతం అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలు గౌరవించిన వాడైతే బ్రహ్మోత్సవాల సమయంలో కనీసం మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆయనకి తెలీదా? మన ప్రతినిధి కూర్చున్నారు, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే అమ్మ పక్కన భార్య లేకుండా చెయ్యం. శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తే భార్య లేకపోతే ఆ బంగారు ప్రతిమను చేసుకొని విగ్రహాన్ని చేసుకొని పక్కన పెట్టుకొని యాగం చేశారు. అంటే శ్రీరాముడి చంద్రుడి కంటే గొప్పవాళ్ళమమ్మా మనం? దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళమా? కనీసం ఎప్పుడైనా మీ భార్యని మీరు తీసుకొచ్చారా? బ్రహ్మోత్సవాలు ప్రారంభించాలంటే తప్పనిసరిగా భార్యాభర్తలు ఉండాలి. ఆ కార్యక్రమం అంతా కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం. శాస్త్ర ప్రమాణాన్ని గౌరవించాలి. ఏది మీరు ఎక్కడ గౌరవించారు? ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా కనీసం మీరు విశాఖపట్నం వచ్చారు, ఎన్ని పర్యాయాలు. ఆ విశాఖపట్నం పక్కనే మన నరసింహస్వామి వారు ఉన్నారు, మన సింహాచల నరసింహస్వామి వారు. ఎప్పుడైనా దర్శనంకి వచ్చారా? కనీసం చూశారా? ఏమిటమ్మా ఇవి? మారాలి, మార్పు రాకపోతే ఎలాగమ్మా? కనీసం అక్కడ ఉండేటువంటి ఆ ఒక్కరోజు కూడా ఆ భార్యను తీసుకొని రాలేదు. ఎన్ని పర్యాలు మేము చెప్పాము. పైపెచ్చి ఏమి ఆ యోగి ఆదిత్యనాథ్కి భార్య ఉందా? ఇష్టానుసారంగా వాగారు కొడాలి నాని గారు, వాళ్ళందరూ కూడా హిందువుల మనసును గాయపరిచారు. ఎప్పుడు మీరు అర్థం చేసుకున్నారు? ఎక్కడ ఏ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారో చెప్పమనండి, సజువుగా చేశారో చెప్పమనండి అమ్మా. నారాయణమూర్తి గారు వెళ్ళారు. సుబ్బారెడ్డి గారు మీరు చూసారా స్వామీజీ? ఏదండి ఎక్కడికి? సుబ్బారెడ్డి గారు అయ్యా మీరు ఆయన మాటలు మీడియాలో నారాయణమూర్తి గారు దానికి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ముఖ్యంగా ఒకసారి ఈ లడ్డూది క్లారిటీ అయిన తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ ఆ టాపిక్ పైన కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నారాయణమూర్తి గారు ఆ రేట్లు దించమని ధర్నా చేయండి స్వామీజీ, మీకు ఆ శక్తి ఉందా? ఓకే నారాయణమూర్తి గారు, ఇప్పుడు మీకు అహంకారం పోలే. స్వామి దయచేసి నారాయణమూర్తి గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఒకటంటే మళ్ళీ ఇంకొకరు మళ్ళీ మాట్లాడుకుంటారు, సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. నారాయణమూర్తి గారు, ఇప్పుడు మీరు హిందూ దేవాలయం చేశారు, పట్టుకున్నారా? రామతీర్థంలో రాముడి పేకొస్తే మీరు మాట్లాడారా? పట్టుకున్నారా? ఇతరత్ర వాటికి వెళ్తే అసలు వాటిపైన సమాధానం చెప్పే అవకాశం పోతుంది. నారాయణమూర్తి గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. నారాయణమూర్తి గారు మీ పేరు పలికితే పుణ్యమే కానీ మీరు ఆగకపోతే మాత్రం కరెక్ట్ గా లేదండి. ప్లీజ్ దయచేసి నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు క్వాలిటీ విషయంలో, నెయ్యి విషయంలో గత ప్రభుత్వం కాంప్రమైజ్ అయిందా? రేటు విషయంలో 400లకు వచ్చేటువంటి రేటు 320 రూపాయలకు వస్తే ఎందుకు కాంప్రమైజ్ అయింది? స్వామి ప్లీజ్ దయచేసి ఇప్పుడు స్వామి
ఎవరికి తీసుకున్న రిపోర్ట్ చర్యల్లో ఇవ్వాలి? భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. స్వామి ఇవాళ దయచేసి ఎన్నో మీ సందర్భం అప్పుడు మాట్లాడండి. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఆయన చెప్పండి అమ్మా. దయచేసి ఆయన చెప్పండి, ఆయన చెప్పండి. నారాయణమూర్తి గారు తప్పది. నారాయణమూర్తి గారు రిపోర్ట్ చేస్తా ఆ, ఉన్నారు ఓకే స్వామీజీ మీరు. నారాయణమూర్తి గారు ఆ నారాయణమూర్తి గారు ముసుగులో అట్లా మాట్లాడకూడదు మీరు. నారాయణమూర్తి గారు ఇప్పుడు నందిని నెయ్యి 400 రూపాయలకు వస్తుంటే 320 రూపాయలకు తక్కువకు వస్తుందని కాంప్రమైజ్ అయితే తప్పు చేశారా? అలా ఎలా వస్తుంది? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకన్నా తక్కువకు మేము ఇవ్వలేము, మా గిట్టుబాటు అవ్వదు అని వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక క్రాస్ చెక్ కానీ, లేదంటే అలా చూడకుండానే తక్కువకు వచ్చింది కదా అని కాంప్రమైజ్ అయిపోయారా? మీరు టెండరింగ్ వ్యవస్థ ఉంటది అక్కడ. టెండర్ లో ఎవరు తక్కువ పోటీ చేస్తారో వాళ్ళని వీళ్ళు సత్కరించారు. ఎందుకు తక్కువ వస్తుంది అనేది క్వాలిటీ చెక్ కూడా ఉంటది అక్కడ. క్వాలిటీ ఇవాళ 20 వరకు లారీలు వెనక పంపించిన సందర్భం ఉంది. 20 లారీలు. అది క్లియర్ గా ఎవరైతే క్వాలిటీ చెక్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ చెప్పారు అక్కడ. ఆ స్టేట్మెంట్ చూడండి. నిన్న 20 వరకు లారీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ట్యాంకర్ వెనకెళ్ళాలంటే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో తెలిసి ఒకసారి పంపిస్తే, అలాంటప్పుడు వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. అదే విధంగా 3 షిఫ్ట్లు ఒకళ్ళే కాదు, ఒక్కలే 3 సార్లు చేయరు. 3 దఫాలుగా దీని మీద టెస్టింగ్ జరుగుతుంది. స్వామీజీ గారు తెలుసుకోవాలి అని 3 దఫాలుగా టెస్టింగ్ లో మేము కూడా టీమ్ లీడర్స్ వేరువేరుగా ఉంటారు. 12 మంది సిబ్బంది ఉంటారు అందులో ఆ టెస్టింగ్ చేసేటప్పుడు. ఆ రిపోర్ట్లు మళ్ళీ అప్పటికప్పుడు కాదు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం తీసుకొని ఆ టెస్టింగ్ ఆ లారీని డౌన్లోడ్ చేస్తారు అక్కడ. లేదంటే ఆ లారీని అక్కడ డౌన్లోడ్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు. ఆ ఏదైతే ట్యాంకర్ ఉందో అంత నిష్ఠతో నిగ్రహంతో చాలా పకడ్బందీగా ఒక వ్యవస్థ ఉంది. వీళ్ళు టీటీడీ వ్యవస్థను అవమానపరుస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని అవమానపరుస్తున్నారు, హిందువులను అవమానపరుస్తున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులను అవమానపరుస్తున్నారు. సింపుల్ గా ఒక స్టేట్మెంట్ తో ఇవాళ అతలాకుతలం చేస్తా ఉన్నారు, శోభిస్తా ఉన్నారు ఇవాళ భక్తులంతా కూడా. ఏంటి ఈ స్టేట్మెంట్? ఇవాళ టీటీడీ ఏమన్నా 2019 లో పుట్టిందా? టీటీడీ అనేది తరతరాలుగా ఆ ఆదిదేవుడు ఎన్నో యుగాలుగా తరతరాలుగా ఉన్న వెంకటేశ్వర స్వామిని వాళ్ళు అపవిత్రం చేశారు వీళ్ళంతా. అట్లాంటి అలిగేషన్స్ తీసుకొచ్చి మనోభావాలు మీరు ఇలాంటిది ఏమైనా ఉంటే నిజంగా విచారణ చేసి ఆ విచారణలో దిగ్గు తేల్చి ఆ తర్వాత మాట్లాడాల్సింది పోయి ఇవాళ సద్బ్రాహ్మణులు అందరూ కూడా, సాధువులంతా కూడా, భక్తులంతా కూడా ఇవాళ చూపిస్తా ఉన్నారు ఏంటి స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చారని. ఒకవేళ టెస్టింగ్ లో మీకు ఏదైనా రిపోర్ట్లు వచ్చాయి అనుకుందాం, మీరు ఎంత పగడబందీగా భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఈవోగా ఆ ఈవోకు ఉంటుంది, టీటీడీకి ఉంటుంది, అదే విధంగా ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా విచ్చలవిడిగా మీరు బాధ్యత రాహిత్యంగా కోట్లాది మంది ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏదైనా ఉందనుకోండి, ఒకవేళ మన ఇంట్లో ఏదైనా జరిగింది దాన్ని నిగ్గు తేల్చే వరకు ఆరోపణ చేసేసి వాళ్ళని అవమానించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఎవరి మీద పడుతుంది? టీటీడీ మీద పడుతుంది. సీఎం గారు ఉంటారు, ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉండొచ్చు, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉండొచ్చు, అది వేరు. మళ్ళీ సీఎంల వరకు పోవద్దు మనం అని మీరు ఏం చేస్తారు? దుర్మార్గంగా డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద, లేదా డైరెక్ట్ గా సీఎం మీద, డైరెక్ట్ గా ఇంకొకరి మీద ఆరోపణ చేసే హక్కు ఎవరిచ్చారంట? నేను నిగ్గు తేల్చకుండా పదే ఒక మాట మాట్లాడే ముందు ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఆ ఆదిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన యొక్క భక్తులు ఉన్నారు. భక్తుల మనోభావం ఎలా మీరు దెబ్బతీస్తారు అంటున్నా. గురుమూర్తి గారు తిరుమలలో జాబ్ చేసే వాళ్ళైనా కూడా ఎంతో భక్తితో సేవ చేసుకుంటూనే వర్క్ చేస్తూ ఉంటారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. అయితే ఎప్పటికక్కడ అక్కడ కూడా క్వాలిటీ చెక్ ఉంటుంది, ఒక 12 మంది సిబ్బంది ఉంటారు, క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి ప్రాసెస్లు ఏముండయా? ఒకవేళ ఇటువంటి జరుగుతుంటే తయారీదారులు ఊరుకుంటారా? అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఊరుకుంటారా? ఇంత అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టారా? అక్కడ విమర్శ అక్కడే స్టార్ట్ అవుతుంది. మిగతా వర్క్ జోన్స్ వేరు, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, పుణ్యక్షేత్రాల విషయంలో అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎంతో భక్తితో వర్క్ చేస్తారు. సో అటువంటి విషయాల్లో ఇష్యూస్ వేరే విధంగా ఉంటాయి. ఇటువంటివే జరిగితే దేవుడికే అవమానకరంగా అప్రదిష్ట తెచ్చేటువంటి విధంగా, అన్యాయం చేసే విధంగా ఏమైనా అటెంప్ట్స్ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా తయారీదారులు? గురుమూర్తి గారు మీరే చెప్పాలి. అంటేనమ్మా, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అణిచివేసినారో జనాలను చూశారు. నారాయణమూర్తి గారు ఇప్పుడు దయచేసి ఇప్పుడు ప్రజలకు రాజకీయాలు వద్దు ఇక్కడ,
సాంప్రదాయాలు అమ్మా. మాట్లాడండి. ప్రతిదీ రాజకీయం ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి, అప్పుడు మీ వర్షన్ అమ్మా. జనాలకు చక్కగా వెళ్తుంది. అమ్మా మీ అభిప్రాయం. ఒకవేళ నేను రాజకీయాలు మాట్లాడితే వెంకటేశ్వర స్వామి దగ్గర రాజకీయాలు మాట్లాడితే వాడు ఎవడైనా సర్వనాశనం వాళ్ళు. దానికి ఇష్టకానే నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారికి గౌరవం లేదు. సుబ్బారెడ్డి గారు ఆయన పాదాల దగ్గర ప్రమాణం చేస్తా అంటున్నారు. ఓకే, నారాయణమూర్తి గారు మళ్ళీ అడుగు. చేయమనండి. తప్పు చేయకపోతే మీరు రాజకీయాలు చేయమనండి. మాట్లాడకపోతే చేయమనండి. చేయాలి. నారాయణమూర్తి గారు చేయాలి. ప్లీజ్ చేయాలి. ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు, ఇప్పుడు గురుమూర్తి గారు వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి మేము ఏ తప్పు చేయలేదు, ఇటువంటి వాటి జోలికి వెళ్ళలేదు అని ప్రమాణం చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అదే నేను ఒక విషయం చెప్తాను. నా వర్షం ఏనండి. నారాయణమూర్తి గారు ఆయన వర్షం చెప్పేటప్పుడు మేము మెదలకుండా కూర్చుంటాం. ఎందుకంటే ఒకడు మాట్లాడేటప్పుడు మాట్లాడటం గౌరవం కాదని. ఆయన మేము మాట్లాడేటప్పుడు ఎంటర్ అయిపోయి గందరగోళం చెప్పి ఏంటి ఉపయోగం? ఎందుకు ఈ డిబేట్లు? ఎవరి కోసం ఈ డిబేట్లు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకి ఎంత భక్తి ఉందో ప్రపంచానికి తెలుసు. వెంకటేశ్వర స్వామి ఇంటి దగ్గర సెట్ వేయించి ఆ రోజున అక్కడ ఏం చేశారో ప్రపంచం అంతా చూసింది. ఎవరమ్మా వెంకటేశ్వర స్వామి ఇంటి దగ్గరికి తీసుకెళ్తారా? వీళ్ళకుండా గౌరవం అదేనా? అదేమంటే ఇది రాజకీయం అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలి చెప్పండి. మీరు ఒకటే సెట్ అంటారు, చాలా చోట్ల సెట్ చేస్తారు. అది వేరు. వెంకటేశ్వర స్వామి తెలుగులో కూడా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. గురుమూర్తి గారు నేను స్ట్రైట్ క్వశ్చన్సే అడుగుతున్నానని అనుకుంటున్నా అందరినీ. సో ముందుగా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటువంటివి జరిగితే ఈ విధమైనటువంటి నెయ్యిలో నాణ్యత లేకపోవడము, ముఖ్యంగా చెప్పాలంటే జంతువుల కొవ్వుతో ఈ లడ్డు తయారీ ఇటువంటివి జరిగితే అక్కడ క్వాలిటీ చెక్ ఉంటుంది అంటున్నారు. తయారీదారులు ఊరుకుంటారా? వీటికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఊరుకుంటారంటే ఏం చేస్తారండి? టీటీడీ చైర్మన్ ఎవరండి? టీటీడీ ఈవో ఎవరండి? జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఎవరండి? వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుని ఆ వర్కులన్నీ ఎట్లా చేశారండి? ఎవరు మాట్లాడారండి? ఎవరైనా మాట్లాడారా? భోజనం బాగోలేదని ప్రపంచం అంతా చెప్పింది, లడ్డు బాగోలేదని ప్రపంచం అంతా చెప్పింది. రేట్లు పెంచారు. ఎందుకు పెంచాలి రేట్లు చెప్పమానండి? ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఇవాళ పెంచి ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మీరే అన్నారు 400 రూపాయలు ఉండే నెయ్యి 320కి ఇచ్చి ఎందుకు మాట్లాడారు? ఎట్లా అంటే దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు తీసుకున్నారు చెప్పమానండి? 400 రూపాయలు ఉండే నెయ్యి 320కి ఎందుకు సప్లై చేశారు? దానికి ఒక క్వాలిటీ ఉందా? తగ్గిస్తారా? ఇప్పుడు ఎప్పుడు నుంచి తగ్గిస్తున్నారో చెప్పండి. ఎప్పుడు నుంచి తగ్గిస్తారో చెప్పాలి. మీరు నారాయణమూర్తి గారు మీ టైం ఉన్నప్పుడు ఇప్పుడు 1 to 1 జనాల్లోకి వెళ్ళదు. గురుమూర్తి గారు ఇప్పుడు రేట్లు తగ్గిస్తారా? మైండ్ గొప్పి మాట్లాడుతున్నాడు చదవట్లే. ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? 400 ఉండే 320 తగ్గించడం ఏంటి? అసలు అది అసలు ఉండదానికంటే తక్కువ ఇస్తే అది మంచిది ఇచ్చినట్ట చెడు ఇచ్చినట్ట ఈ ప్రపంచం తెలీదా? ఇంకా ఎప్పుడు తగ్గిస్తారంటారు ఏంటి? ఏంటి మాటలు ఏంటి అసలు? అదేమంటే నాకు అడ్డుపట్టు. మా వర్షం మాకు చెప్పనండి, మీ వర్షం చెప్పుకోండి. ప్రజలు అంటారు వాళ్ళు ఒక్కటే. ప్రపంచం మొత్తం తెలుసు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించారు. ఇది నేను మాట కాదు, ప్రజల మాట. అందులో భాగంగానే మేము అనేక సందర్భాల్లో దాని మీద మాట్లాడారు. మేమే మాట్లాడటం కాదు, చాలా మంది మాట్లాడారు. కొంతమంది స్వామీజీలు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, తెలుగుదేశం మాట్లాడారు, అనేక పార్టీలు మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో అసలు ఈ తక్కువ రేటుకి ఎందుకు వస్తుంది నెయ్యి అని చెప్పి దాన్ని ఈ ఏదైతే మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీడీ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ టెస్టింగ్ పంపినప్పుడు ఈ విషయాలు తెలుసు. నారాయణమూర్తి గారు అంటున్నారు ఆ మాట్లాడే ముందులో భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఎవరేమనుకుంటారో అని ఆయన మాట్లాడతారు. నిజంగా వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరిని మాట్లాడలేవలేదు. ఇంకా ఎవరు అడుగుతారమ్మా చెప్పండి? దానికి క్వాలిటీ కంట్రోలా? పెద్ద పెద్ద వ్యవస్థలే కూర్చేస్తే ఎవరు మాట్లాడారు ఈ రాష్ట్రంలో చెప్పమనండి. ఇవాళ ఎవరు మాట్లాడగలిగారు చెప్పమనండి. రాష్ట్రంలో చీఫ్ లిక్కర్ వచ్చి 55,000. ఓకే, ఇప్పుడు ఈ చీఫ్ లిక్కర్ మళ్ళీ అటువైపు వెళ్తే వాటికి వాళ్ళ విమర్శలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా తిరుమల దగ్గర ఇక్కడ ముఖ్యంగా ఈ అంశాలు ప్రస్తావించుకున్న తర్వాత గురుమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్. అమ్మా, ప్రపంచం అంతా చూసింది గత 5 ఏళ్లలో దేవాలయాలు, హిందూ ధర్మం ఎంత భ్రష్టు పట్టించారో, ఎంత నాశనం అయిపోయిందో. మీరు ఏ గల్లీకి వెళ్ళండి, ఏ పల్లెకి వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, ఇది జగమెరిగినటువంటి సత్యము. ఇంకా వాళ్ళ పశ్చాత్తాపం రావాలి.
చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చి క్షమాపణలు కోరాలి. ఈ రోజు నారాయణమూర్తి గారు వైసీపీ పెద్దలని చెప్తున్నారు. ఆ రోజు మేము ప్రమాణం చేస్తామని వైవి సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తామంటున్నారు. అయ్యా ఆ రోజు పింక్ డైమండ్ పట్టుకెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది, డైమండ్స్ అన్ని మాయమైపోయాయి, మేము ప్రమాణం చేస్తాం సిద్ధం అన్నారు. ఏదయ్యా మీ ప్రమాణం? 5 ఏళ్ళు ఎక్కడ మీరు ప్రమాణం చేశారు? మాట్లాడుతున్నారు మీరు. అయ్యా మీరు వెళ్ళండి, మేము మాట్లాడుతున్నాం. నారాయణమూర్తి గారు నెక్స్ట్ మీరే మాట్లాడేది. మీరు పాయింట్స్ అన్ని ఒకేసారి మాట్లాడొచ్చు. మీరు ఇస్తాను సార్, మధ్యలో జాయిన్ అయిపోకూడదు. ఇప్పుడు ఈ రోజు మీ ప్రమాణం సాంప్రదాయాలు మాట్లాడంటే ఏం మాట ఏం సార్ ఏంటమ్మది? నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. స్వామి ఇప్పుడు పిలుస్తారు మీరు. నారాయణమూర్తి గారు ఇప్పుడు మీ టైం వచ్చినప్పుడు మీరు క్లారిటీ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పుడు ఈ విధంగా ఇంటరప్షన్స్ అనేటివి జనాలకు అర్థం కాదు. ముఖ్యంగా మనం మాట్లాడే వర్షన్ నారాయణమూర్తి గారు మీ మాటలో న్యాయం ఉంటే అది ప్రజలకు తెలియాలని మీరు అనుకుంటే ఏ టైం అప్పుడు వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు ప్రజలకు అర్థం కానప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఏం లాభం? ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు, మీకు అర్థం కావట్లా. మీరు అడిగిన దాని సమాధానం వదిలేసి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. స్వామి ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు దయచేసి ఇది పద్ధతి కాదండి, దయచేసి ప్లీజ్ చూడండి. ఇప్పుడు ఆయన మాటలు మేము శ్రద్ధగా విన్నాం కదా, ఆయన వెర్షన్ చెప్పాడు కదా, మా వెర్షన్ చెప్పాలి కదా. స్వామి ఇప్పుడు అక్కడ ఆచారాలు కావచ్చు ఉన్నటువంటివి కొన్ని మార్పులు జరిగాయి, వాటిల్లో పెద్ద ఎత్తున నచ్చనటి విషయాలు ఉన్నాయి, విమర్శలు వచ్చాయి. ఇవొక ఎత్తు అయితే ముఖ్యంగా ఈ లడ్డూ దానికి సంబంధించి ఇందులో రాజకీయ కోణం ఉంది. గతంలో ఇచ్చినటువంటి అంటే ప్రభుత్వాలు ఉంటుంది కదా, అది ప్రభుత్వాలు మారినటువంటి క్రమంలో వాళ్ళ కాంట్రాక్టులు వీళ్ళ కాంట్రాక్టులు అని ఇవన్నీ లెక్కలు మారుతూ ఉంటాయి. దయచేసి ఒకసారి ఫోన్ లైన్ కలపండి, ప్రజలను అడగండి లడ్డూ ఎంత పవిత్రంగా ఉంది ఇప్పుడు అడగండి. గతంలో అడగండి అమ్మా, మేము చెప్పిన మాటలు కాదు, ప్రజల్ని మీరు మీడియాలో ఒకసారి అడగండి, భక్తుల అభిప్రాయాలు తెలుసుకోండి. ఆ లడ్డు ఎలాగ ఉంది, ఎంత స్మెల్ వచ్చేది, ఎంత పవిత్రంగా ఉండేది, ఆలయంలోకి వెళ్తే ఎటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా ఉండేది ఒకప్పుడు. 5 సంవత్సరాలు ఎంత నాశనం అయిపోయింది, భక్తులు ఎంత దూరం చేశారు, కనీసం చంటి పిల్లలకు పాలు ఇచ్చారా లేదా, పాలు ఇవ్వగలిగారా లేదా, వెంకటేశ్వర స్వామి గదులు ఎలా ఉన్నాయి అక్కడ. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకపోవడమే ఈ విషయాలన్నిటినీ మాన్యాలు వెళ్ళిపోయారు మీరు. నారాయణమూర్తి గారు నెక్స్ట్ మాట్లాడేది మీరే, అన్నిటికీ మీ క్వశ్చన్ అడగడానికైనా. చూడండి ఆయన చూడండి. నారాయణమూర్తి గారు దయచేసి ఇప్పుడు మేడం ఇది కరెక్ట్ కాదమ్మా యోచన. ఇప్పుడు నారాయణమూర్తి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తా ఉంటే స్వామి అబద్ధాలు ఏంటి అడగండి, ఫోన్లు చేయండి, ఫోన్లు చేసి అడగండి, రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గురాదు మీకు. అయ్యా ఈ తప్పు జరిగిన ప్రజలు బుద్ధి చెప్పిన మీకు సిగ్గు రావడంలే, మీకు సిగ్గు. స్వామి ఒక్క నిమిషం ఆగండి దయచేసి. నారాయణమూర్తి గారు చెప్పకూడదా? ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మీ దృష్టిలో గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి అక్కడ గతంతో పోలిస్తే కొన్ని విమర్శలు వచ్చాయి, అవి మీ దృష్టిలో ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి గవర్నమెంట్లో కొన్ని విమర్శలు వస్తాయి, అది కాదన్నది కాదు. అంటే ఈవెన్ ఆదాయానికి సంబంధించి కూడా ఆ ఖర్చులను ఎటు మళ్లిస్తున్నారు ఏంటి ఈ లెక్కల వరకు కూడా మాట్లాడుకుంటారు. ఇవన్నీ మీ హయాంలో మీ గురించి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఒక్క నిమిషం అండి స్వామి దయచేసి ప్లీజ్. నారాయణమూర్తి గారు మీరు చెప్పండి, మీ దృష్టిలో ఇవన్నీ లేవా? ఈ విమర్శలేవి పడ్డట్టు అనిపించట్లేదా? లేదు స్వామి, మీ మాట ఎందుకు వినట్లేదు? శ్రీవాణి ట్రస్ట్ నిధుల గురించి కాదు, ఎవరికి దోచిపెట్టారు శ్రీవాణి ట్రస్ట్? స్వామి దయచేసి ఇప్పుడు వాళ్ళ నోటు వెంట వాళ్ళకి ఏమైనా విమర్శలు వాళ్ళ జబులో పడ్డాయా లేవా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే, నారాయణమూర్తి గారు మీ దృష్టిలో ఈ 5 ఏళ్లలో ఎటువంటి విమర్శలు రాలేదా? అడిగారు విమర్శలు అనేవి వచ్చాయి. విమర్శలు వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా మేము స్పందించాము, సంస్కరణలు తీసుకొచ్చాము. క్వాలిటీ గురించి
అనేక రకాల క్వాలిటీ చెక్ సంబంధించిన ఏవైతే ఏ మిషనరీ ఉందో ఆ మిషనరీని మైసూర్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీసుకొచ్చాం. దాని ద్వారా ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఏదైతే మనం ఆ నెయ్యి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఏదైతే స్వామీజీకి మనం సమర్పిస్తా ఉన్నామో, నైవేద్యాలు పెడతా ఉన్నామో, పులిహార పెడతా ఉన్నామో, లడ్డు తయారు చేస్తా ఉన్నామో, వాటన్ని కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మనకు భక్తులు వస్తారు ఇక్కడికి, ఒక రాష్ట్రం ఒక దేశం కాదు. దాన్ని పరిరక్షించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా మంచిగా చేరే విధంగా చేయాలి అనేటటువంటి దృష్టితో కోట్లాది రూపాయలు పెట్టి ఆ ఏదైతే టెస్టింగ్ మిషనరీస్ ఉన్నాయో మైసూర్ నుంచి ఫుడ్ టెస్టింగ్ మిషనరీస్ ఆ లాబొరేటరీస్ తెప్పించి ఇవాళ ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా ఒకరు తప్పు చేస్తారేమో అని చెప్పేసి 3 షిఫ్ట్లో అది నేను చేసేదేం కాదు, టీడీ వారు చేసిందే, ఆ వ్యవస్థ చేసిందే. ఆ వ్యవస్థలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన ఏదైతే టెస్టింగ్ చేసే విధానం ఉందో ఆ విధానాన్ని అవలంబించి 12 మంది సిబ్బందితో ఎవరికి తెలియదు. 3 సార్లు ఒక సిబ్బంది ఒక టీం చేసిన తర్వాత ఇంకో టీం చేసే రిపోర్టు ఈ టీంకి తెలియదు. 3 సెపరేట్ రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్ట్లు టాలీ చేసిన తర్వాత ఆ క్వాలిటీ నిజంగా వీళ్ళు ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆ క్వాలిటీ ఉందన్నప్పుడే ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ముఖ్యమైనటువంటి పోస్టుల్లో అన్య మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు డిక్లరేషన్స్ ఇవ్వకపోవడం వల్ల సో అవన్నీ గూడు కట్టుకొని ఇటువంటి ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేశాయా, విమర్శలకు తావిస్తున్నాయా? ఒక్క మాట అమ్మ జోసన గారు, వైసీపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వైసీపీ గవర్నమెంట్ కి. అంత పెద్ద ఆయన టీటీడీలో అన్యమతస్తులు ఇంతమంది ఉన్నారు, దయచేసి మీ అందరూ కూడా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, మీ ఉద్యోగాలేమి మేము వదిలేమని చెప్పడంలే. వెంకటేశ్వర స్వామి మీద మీకు నమ్మకం లేనప్పుడు, ఆయన దైవముగా విశ్వసించినప్పుడు, కనీసం ఆయన ప్రసాదం చేతులు వేసుకోవడానికి కూడా మీరు నామూషిగా భావిస్తున్నప్పుడు ఆయన జీతాలు ఎందుకు, ఆయన ఎలవెన్సులు ఎందుకు, ఆయన సౌకర్యాలు మీకు ఎందుకు? వెంకటేశ్వర స్వామి ఎదురుగా వస్తే ఆయన విగ్రహం కనిపిస్తుందని ఆఫీసు వెనక నుండి బ్యాక్ డోర్ నుండి వస్తున్నారు కదా, అంత బాధతో ఎందుకు మీరు చేయాలి? వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఆయన్నే బయటికి పంపించేశారమ్మా. ఎంతకంటే దారుణం ఏముంటుందమ్మా? ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అప్రధానమైన సంస్థలు చేశారు. అయ్యా మీరు వినండి అయ్యా, నారాయణమూర్తి గారు దానికి సమాధానం ఇదిగో. నారాయణమూర్తి గారు ఒక్కసారి నా మాట వినండి, దయచేసి. ఇప్పుడు ఆరోపణ జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు స్వామి గారు మాట్లాడింది జనాల్లోకి వెళ్ళింది. మీరు ఇంటరప్ట్ చేసి మాట్లాడినటువంటి ఆన్సర్ జనాల్లోకి వెళ్ళదు. సో మీ వాయిసే వెళ్ళదు, క్షమించాలి చెప్తున్నందుకు. కాబట్టి అమ్మా ఇటువంటి మీరు ఇప్పుడేనమ్మా మరొక మాట వెంకటేశ్వర స్వామి నారాయణమూర్తి గారు ఐఎమ్ సో సారీ, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుకునేది మీది జనాల్లోకి వెళ్ళదండి. ఇప్పుడు ఏముంది, ఇంటరప్ట్ అవుతే ఆరోపణల వరకు జనాల్లోకి వెళ్తుంది, సమాధానాలు వెళ్ళవుగా. మీరు మీ టైం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మీరు సమాధానం చెప్తే మీ వర్షన్ వెళ్తుంది. జోసన గారు, వెంకటేశ్వర స్వామి ఆ సుప్రభాతంలో వెంకటేశ్వర స్వామి వెబ్సైట్ లో ఎప్పుడైనా అన్యమతస్థుల తాలూకా స్తోత్రాలు వెళ్ళాయమ్మా? టీటీడీ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో దారుణాతి దారుణం యేసయ్య సుప్రభాతం వచ్చింది. ఎలాగొచ్చిందమ్మా? ఆ రోజు మేము మళ్ళీ మిగతా వాటికి వెళ్తుంది. స్వామి గారు ఒక్క నిమిషం. గురుమూర్తి గారు మీ వర్షం చెప్పుకోండి. నారాయణమూర్తి గారు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. గురుమూర్తి గారు ఇప్పుడు వస్తున్న ఈ రాజకీయ విమర్శలపై భక్తుల మీద దాడి చేయడానికి వచ్చాడు స్వామీజీ. చూడండి, ఓ వీరు మహానుభావులటమ్మా. నారాయణమూర్తి గారు స్వామి నాకు తెలిసి డిబేట్ మొత్తంలో గురుమూర్తి గారి వర్షన్ ఎంత చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళినట్టు అనిపిస్తోంది. గురుమూర్తి గారు స్వామి ఒక్క నిమిషం చెప్పండి, మీరే మీ వర్షన్ చెప్పుకోండి. ముఖ్యంగా ఇది టోటల్ గా రాజకీయ రంగం అయితే పులుముకున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్. ఒక్కటే మళ్ళీ చెబుతున్నా, ప్రపంచ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైనా గాని తప్పు మాట్లాడితే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైనా సరే, నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు.
ఈ రోజు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని చెప్పే గతంలో మేము మాట్లాడిన విషయాలు ఈ రోజు మాట్లాడుతాం. సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చిందమ్మా? ఆ తోటాలో జంతువులకు సంబంధించినటువంటి నూనె వాడుతున్నారు కాబట్టి ఆ రోజు నోట్తో కొరకాలి కాబట్టి అది ఆ రోజు తిరుగుబాటు వచ్చింది, సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఇవాళ నేనేమంటానంటే, ఇవాళ ఎంతో పవిత్రమైనటువంటి ఆలయంలో మాకేం కర్మ? ఆ ఆరోపణ గనక నిజంగా లేకుండా చేస్తే మేము ఉంటాము? ఉంచుతాడా స్వామి? స్వామి మహాత్మ్యం తెలిసిన వాళ్ళు ఎవరో కూడా స్వామి గురించి మాట్లాడారు. ఈవెన్ రేట్ల విషయంలో కూడా గతంలో మీరు పలు విమర్శలు చేశారు, రేట్ అంతా పెరిగింది, నాణ్యత తగ్గింది అని. మరి మీ హయాంలో ఇప్పుడు రేట్లు తగ్గే ఛాన్స్ ఉందా? అమ్మా, ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి 15,000 కేజీలు నెయ్యి, ఎక్కడా కూడా 400 తక్కువ లేని పరిస్థితుల్లో 320 రూపాయలకి ఈ నెయ్యి సప్లై చేస్తున్నారు. ఏ విధంగా సప్లై చేస్తున్నారు చెప్పండి. మాకేమి ఈ విషయాల్లో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం పరమ మనస్ఫూర్తిగా లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన నమ్మినటువంటి దేవుడు, ఆయన రక్షించినటువంటి దేవుడు ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడని ఆవేదనతో మనం చెప్పారు, అంతేగాని కుట్రతో చెప్పాలి. కాబట్టి ఇవాళ ఒకటే మేము చెప్పేది, ఆలయ పవిత్రమే. మీరు చెప్పారు, మీరు చేసిన విమర్శే అంటే అది కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ధరలకు సంబంధించి ధరలు ఎట్లా పెంచుతారు, నాణ్యత పూర్తిగా తగ్గింది ఒకవైపు, ధరలేమో పెరిగాయి అన్నటువంటి క్రమంలో ఈ ధరలు ఏమైనా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెడతారు, టీటీడీ బోర్డు రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా సమీక్ష జరిగినాక అనేక మంది యొక్క సలహాలు సూచనలు తీసుకుని స్వామీజీ లాంటి వారు కావచ్చు, ధర్మ సంస్థానాలు కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని వాళ్ళ అభిప్రాయాల మేరకు ఖచ్చితంగా అవసరమైతే తగ్గించే ఏర్పాటు కూడా చేస్తాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇది ఎక్కువ అని అనిపిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజున సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు సొంత సంస్థ చేశారు. దాన్ని ఎవరు వీళ్ళందరూ వాళ్ళ సంస్థలు చేశారు. కాబట్టి ఆ రోజు నేను చెప్పా, పవిత్ర పాడైపోతుంది, అన్నదానం ఎంతో గొప్పది, అన్నదానంలో కూడా క్వాలిటీ లేదు. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడింది నారాయణమూర్తి గారు మాట్లాడండి. అమ్మా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు మార్పులు ఏమైనా చేస్తారంటే ఇది ఈ విధంగా క్వాలిటీ చెక్ లో మార్పులు చేస్తాము ఇది చెప్పాలి. కానీ ఇది అలా కాకుండా కోట్లాది మంది ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తారంట? మేము ఇట్లా చెక్ చేస్తాము, ఇట్లా కాదు వేరే విధంగా చెక్ చేస్తాము, ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తాము, దాని ద్వారా ఇంకా ఇంప్రూవైజ్డ్ క్వాలిటీ ఇస్తాము, లేదంటే ఇంప్రూవైజ్డ్ అక్కడ అకామిడేషన్స్ ఇస్తాము, సదుపాయాలు చేకూరుస్తాము, లేదంటే ఇంకో మార్పులు చేర్పులు చేస్తాము, అనేక రకాలుగా మీరు చెప్పే అవకాశం ఉంది. దాని అందరినీ వదిలేసి మీరు మనోభావాలతో అంటే నారాయణమూర్తి గారు ఇలా చేస్తే ఆ తప్పు బయట పెట్టొద్దు అని అంటున్నారా? ఒకవేళ నారాయణమూర్తి గారు ఉద్దేశం ఏంటి అంటే, ఈ విధంగా చెక్ చేసినప్పుడు ఇటువంటి రిపోర్ట్ వచ్చింది, సో దానివల్ల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ రిపోర్ట్ బయట పెట్టొద్దా? రిపోర్ట్ నిగుదేల్చబడ్డా జీవో చెప్పాడు. జీవో ఏం చెప్పారు అక్కడ? శ్యామరావు గారు క్లియర్ గా చెప్పారు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని క్లియర్ గా చెప్పాడమ్మా. ఇక్కడ ఎక్కడ చెప్పారండి? మాట్లాడుకునేది కాదు, మీరు నేను చెప్పట్లా, మనం చెప్పొద్దు ఏదీని. అక్కడ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఉద్యోగులే ఏ విధంగా మీ క్వాలిటీ చెక్ చేస్తారో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ సాంప్రదాయాలు ఏంటో గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్చకులు నిష్ఠానగ్రహాలతో తయారు చేస్తారు, చేతితో తయారు చేస్తారు లడ్డు, ఆ లడ్డూలు తయారు చేసే కార్యక్రమం కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంట్లో ఏం కలుపుతారో చెప్తా ఉన్నారు, ఏ విధంగా చేస్తారో చెప్తా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ వస్తువుల్ని తీసుకొస్తారో చెప్తా ఉన్నారు. ఇవాళ 550 గోవులతో రాజస్థాన్, గుజరాత్ నుంచి గోవులు తీసుకొచ్చి సపరేట్ గా, ఎందుకంటే ఇక్కడ కలుషితమైన ఎరువులు వాడిన గడ్డి తిన్న ఆవులైతే ఆ పాలలో ఏమైనా ఇంకా ఆ అవశేషాలు ఉంటాయేమో అని చెప్పేసి వీళ్ళు సెపరేట్ గా గోవుల్ని పెంచి వాటి ద్వారా ఆ నెయ్యిని తీసుకునే కార్యక్రమాన్ని వాళ్ళు కదా ప్రభుత్వంలో మేము చేసాం. అది ఇప్పటి వరకు ఎప్పుడు చేయలే. టీటీడీ ఆధ్వర్యంలో కూడా ఇంతకుముందు కాలంలో జరగల ఇది. తర్వాత అంటే నేనంటే మా గవర్నమెంట్ టీటీడీ వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థలన్నీ కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఇంకా ఎందుకు ఏదైతే భక్తులు ఉన్నారో భక్తుల యొక్క మనోభావాన్ని ఇంకా కాపాడాలి, ఈ వ్యవస్థలో వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచాలి. దేవుడిగా ఏదైతే వెంకటేశ్వర ఉన్నారో ఆయన గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా
నారాయణ గౌరవం ఓకే అమ్మా వాస్తవంగా కూడా నిజంగా ఇవాళ తిరుపతిలో దాడి నారాయణమూర్తి గారు కంక్లూడింగ్ వచ్చేయండి. నారాయణమూర్తి గారు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎట్లా తీసుకున్నారు, పాల్లో కూడా నాణ్యమైన పాలు ఏ విధంగా ఇవ్వాలి, పులిహార కూడా ఏ విధంగా నాణ్యమైనది ఇవ్వాలి. ఓకే, మీ ప్రయత్నాలు మీరు చేశారు, నాణ్యమైనదే ఇవ్వాలి అన్నటువంటి విధంగా క్వాలిటీ చెక్ గానీ అన్ని గానీ మీరు చేశారు, మీ హయాంలో చేశారని మీరు చెప్తున్నారు. స్వామి అమ్మా దోసన గారు ఆయన ఎందుకు అలాగా నారాయణమూర్తి గారు అయిపోయింది. అది ఇవి చెప్పడం ఏం పద్ధతి అండి, అది ఏం పద్ధతి అండి నారాయణమూర్తి గారు? అది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము క్వాలిటీతోనే వెళ్ళాము. నారాయణమూర్తి గారు ఐఎమ్ సో సారీ అండి, దయచేసి ఇప్పుడు మేము క్వాలిటీతో చేశాము, మనస్ఫూర్తిగా స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి క్రమంలో ఎటువంటి ఏమంటారు కల్తీ లేనటువంటిదే, ఇంకా గోవులను కూడా ప్రత్యేకించి పెంచి అంటే అన్ని విధాలుగా ఈవెన్ యంత్రాంగం కూడా అన్నప్రసాదాలకు కావచ్చు, త్వరగా అవడానికి కోసం కావచ్చు, పెద్ద మొత్తంలో తయారు చేయడం కోసం కావచ్చు, మేము చేయాల్సినది చేశాము. కానీ దీన్ని విమర్శలు చేస్తున్నారని వాళ్ళు, ఇది పరిస్థితి అని వీళ్ళు. ఓవరాల్గా ఇది నిగ్గు తేలాలంటే మీ ఒపీనియన్ ప్రకారం, ఎందుకంటే ఇది మైండ్లో ప్రజల్లోకి ఉంటే అసలు ఇందులో ఏం కలుస్తోంది, ఏ లడ్డు తయారవుతుంది అన్నటువంటిది ప్రజల్లో భక్తుల్లో ఉంటూ ఉంటుంది. సో ఇది తేలాలంటే ఏం జరగాలి, ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? అమ్మా ఎవరిని అడుగుతున్నారమ్మా? మిమ్మల్నే అమ్మా ఇది ఇప్పటికీ ప్రతి ఒక్క భక్తులు కూడా దయచేసి సహృదయంతో స్వీకరించాలి. ఆ తప్పుల్ని జరిగితే వాటిల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ఆ లడ్డూ ప్రసాదం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకు ప్రాశస్యము, ఆయన ఔన్నత్యము, లడ్డూ ప్రసాదం వలన ఈరోజు ప్రపంచంలో అటువంటి రుచి కానీ అటువంటి పవిత్రమైనటువంటి వాసన కానీ మిగతా ఏ పదార్థానికి లేదు. మన ఇంట్లో తయారు చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా విదేశాల్లో తయారు చేయొచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే అది ఒక బ్రాండ్. ఆ స్వామివారి స్వయంగా వారి హస్తాలు ఉంచుతారు కాబట్టి ఆ రుచి వస్తుందని సాధారణమైన భక్తులు భావిస్తున్నారు. సాక్షాత్తు అన్నమాచార్యులు కూడా ఆ లడ్డూని తిని ఎంతో పార్వశ్యాన్ని పొందినటువంటి ఎంతో మంది చరిత్ర ఉన్నది. అటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు మీరు అపవిత్రం చేశారు, నాశనం చేశారు. ఇప్పుడు సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు వైసీపీ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ అటాక్స్ కావచ్చు, ఓవరాల్ గా ఒక ఏం జరుగుతోందని తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి దీనిపైన ఒక క్లియర్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది, దానికి వాళ్ళు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, నారాయణమూర్తి గారు, గురుమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.